శ్రీ గురుభ్యో నమః. మా భ్రమరవాణి ఛానల్ను వీక్షిస్తున్న అభిమానులు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో శ్రీకృష్ణార్జునుల సహాయం కోరి అగ్నిదేవుడు ఖాండవవనాన్ని ఎలా దహించివేశాడు, అసలు అగ్నిదేవుడు ఖాండవవనాన్ని ఎందుకు దహించవలసి వచ్చింది, శక్తిమంతుడైన అగ్నిదేవుడు శ్రీకృష్ణార్జునుల సహాయం ఎందుకు కోరవలసి వచ్చింది, ఖాండవవనాన్ని దహించివేస్తున్న సమయంలో కలిగిన ఆటంకాలు ఏమిటి, ఎంతమంది ఎలా ప్రాణాలతో బయటపడగలిగారు, ఇంద్రునికి ఆకాశవాణి చేసిన హెచ్చరిక ఏమిటి మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూసి కథను తెలుసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కథను మధ్యలో ఆపకుండా పూర్తిగా వింటే కథా సంవిధానంతో పాటుగా సందర్భానుసారముగా చెప్పిన ధర్మార్థ విషయములు తెలుస్తాయి. కథను చెప్పిన వారికి విన్నవారికి సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక కథలోకి వెళదాము. ఒక రోజున అర్జునుని కోరికపై శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు యుధిష్ఠిరుని అనుమతి తీసుకుని యమునా నదిపై సైకత తీరానికి జలవిహారం కోసం వెళ్లాడు. వారి సౌకర్యార్థం అక్కడ విహార భూమి ఏర్పాటు చేయబడింది. ఆ సర్వ సంపత్ సమృద్ధమైన వన్య ప్రదేశంలో వారి విశ్రాంతి భవనంలో వీణా వేణు మృదంగవాద్యాల సుమధుర ధ్వనులు హాయిగొలుపుతున్నాయి. కృష్ణార్జునులిద్దరూ ఎంతో ఆనందంగా అక్కడ ఉత్సవం జరుపుకున్నారు. ఇద్దరూ దగ్గరగా ఒకే ఆసనం మీద కూర్చున్నారు. ఆ సమయానికే అక్కడికి ఒక పొడవైన బక్కపల్చని బ్రాహ్మణుడు వచ్చాడు. అతని శరీరం పుటం పెట్టబడిన బంగారంలా మెరిసిపోతోంది. తల మీద ఎర్రని జటలు ఉన్నాయి. గడ్డాలు మీసాలు కూడా ఎర్రగా ఉన్నాయి. నారబట్ట కట్టుకుని ఉన్నాడు. ఆ తేజస్సుతో వెలుగొందే బ్రాహ్మణుని చూచి కృష్ణార్జునులిద్దరూ లేచి నిలబడ్డారు. బ్రాహ్మణుడు వారితో, మీరిద్దరూ లోకంలోనే అతి శ్రేష్ఠులైన వీరపురుషులు. నేను అతిభోజుడనైన బ్రాహ్మణుడను. ఇప్పుడు నేను ఖాండవవనానికి దగ్గరలో ఉన్న ఇద్దరి ఎదుటకు భోజనార్థినై వచ్చాను అని చెప్పాడు. కృష్ణార్జునులు, మీకెటువంటి భోజనంతో తృప్తి కలుగుతుందో చెప్పండి, మేము దానికోసం ప్రయత్నిస్తాం అని చెప్పారు. దానికి బ్రాహ్మణుడు, నేను అగ్నిని, నాకు సాధారణమైన భోజనం అవసరం లేదు. నాకు తగినది నాకు ఇప్పించండి. నేను ఖాండవవనాన్ని దహించాలనుకుంటున్నాను. కానీ ఈ వనంలో తక్షకుడు అనే నాగుడు తన కుటుంబంతో మిత్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతని కోసం ఇంద్రుడు సర్వదా ఈ వనాన్ని రక్షిస్తూ ఉన్నాడు. నేను ఖాండవవనాన్ని దహించాలని ప్రయత్నించినప్పుడల్లా ఇంద్రుడు నా మీద నీటిధారలు కుమ్మరిస్తున్నాడు. నా కోరిక నెరవేరడం లేదు. మీరిద్దరూ అస్త్ర విద్యా పారంగతులు కాబట్టి మీ సహాయంతో నేను దానిని భస్మం చేయగలను. నాకు మీరు ఈ భోజనమే పెట్టించాలి అని యథార్థం చెప్పాడు. దేవా, అగ్నిదేవుడు అనేక ప్రాణులతో నిండిన ఇంద్రుడు రక్షిస్తూ ఉన్న ఖాండవవనాన్ని ఎందుకు దహించాలనుకున్నాడు అని జనమేజయుడు వైశంపాయనుని ప్రశ్నించాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెప్పాడు. జనమేజయ, పూర్వకాలంలో అతిశక్తిమంతుడైన పరాక్రమవంతుడైన శ్వేతకి అనే పేరు గల రాజు ఉండేవాడు. అతని వంటి యజ్ఞప్రేమికుడు, దాత, బుద్ధిమంతుడు అయిన రాజు ఆ రోజుల్లో లేడు. అతడు చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడు. అతని చేత యజ్ఞాలు చేయించి ఋత్విజులు అలసిపోయారు, విసిగిపోయారు. అప్పుడప్పుడు అంగీకరించక వెళ్లిపోయేవారు. అయినా రాజుగారి యజ్ఞం సాగుతూనే ఉండేది. ఎలాగంటే, అతడు అనునయ వాక్యాలతో వారిని ప్రార్థించి అధికమైన దాన దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణులను ప్రసన్నం చేసుకునేవాడు. చివరకు బ్రాహ్మణులందరూ యజ్ఞాలు చేయించి అలసిపోయాక రాజు తపస్సు చేసి శంకర భగవానుని ప్రత్యక్షం చేసుకుని అతని ఆజ్ఞతో దుర్వాస మహాముని ద్వారా గొప్ప యజ్ఞం చేయించాడు. మొదట 12 ఏళ్లు, తర్వాత 100 ఏళ్లు మహాయజ్ఞంలో దక్షిణలు ఇచ్చి రాజు బ్రాహ్మణులకు ఆశ్చర్యం కలిగించాడు. దుర్వాసుడు ఆనందించాడు. రాజు తన సదస్సులతో ఋత్విజులతో స్వర్గాన్ని అలంకరించాడు. ఆ యజ్ఞంలో 12 ఏళ్ల పాటు అగ్నిదేవుడు అఖండమైన నేతిధారలు త్రాగాడు. దానితో అతని జీర్ణశక్తి తగ్గిపోయింది. రంగు తగ్గి నల్లబడ్డాడు. ప్రకాశం మందగించింది. అజీర్ణం కారణంగా అతని అవయవాలన్నీ క్షీణించిపోయాయి. అప్పుడు అతడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి
తాను మునుపటిలా చురుకుగా ఆరోగ్యంగా ఉండే ఉపాయం చెప్పమని అడిగాడు. బ్రహ్మ, నీవు ఖాండవవనాన్ని దహిస్తే నీ అరుచి అజీర్ణం తగ్గడమే కాదు, నీ అలసట కూడా తగ్గుతుంది అని చెప్పాడు. అక్కడి నుండి వచ్చాక అగ్నిదేవుడు 7 పర్యాయాలు ఖాండవవనాన్ని దహించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇంద్రుడు దానిని సంరక్షిస్తూ ఉండడంతో అతని ప్రయత్నం కొనసాగలేదు. అగ్నిదేవుడు నిరాశ చెంది మరలా బ్రహ్మ దగ్గరకు వెళ్లి చెప్పగా అతడు కృష్ణార్జునుల సహాయంతో ఖాండవవనాన్ని దహించమని ఉపాయం చెప్పాడు. అప్పుడు అగ్నిదేవుడు యమునా తీరానికి వచ్చి కృష్ణార్జునులకు పై విధంగా చెప్పాడు. బ్రాహ్మణ వేషధారి అయిన అగ్నిదేవుని ప్రార్థనను విని అర్జునుడు, అగ్నిదేవ, నా దగ్గర దివ్యాస్త్రాలకు కొదవలేదు. వానితో నేను ఇంద్రుని కూడా ఎదిరించగలను. కానీ నా బాహుబలానికి దీటు కాగలిగిన ధనస్సు నా దగ్గర లేదు. పైగా ఆ అస్త్రాలకు ఉపయుక్తమైన చాలినన్ని బాణాలు కూడా లేవు. యథేచ్ఛగా బాణాల బరువును మోయగలిగే రథం కూడా లేదు. శ్రీకృష్ణుని వద్ద కూడా ఇప్పుడు యుద్ధంలో నాగులను పిశాచాలను చంపగలిగే శస్త్రాలు లేవు. ఖాండవవనాన్ని మీరు దహించే సమయంలో ఇంద్రుని అడ్డుకోవడానికి యుద్ధ సామగ్రి అవసరం. బలము నైపుణ్యము మా దగ్గర ఉన్నాయి. తగిన సామగ్రిని మీరు ఇవ్వండి అన్నాడు. అర్జునుడు పలికిన సమయోచితమైన మాటలను విని అగ్నిదేవుడు జలాధిపతి లోకపాలుడు వరుణుని స్మరించాడు. వెంటనే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్ని అతనితో, మీకు సోముడనే రాజు అక్షయతూణీరాలు, గాంధీవమనే ధనుస్సు, కపిధ్వజం కలిగిన దివ్యరథం ఇచ్చాడు కదా, వానిని నాకు వెంటనే ఇవ్వండి. చక్రం కూడా ఇవ్వండి. శ్రీకృష్ణుడు అర్జునుడు చక్రాన్ని గాంధీవ ధనుస్సును ఉపయోగించి నా పెద్ద భారమైన పనిని పూర్తి చేస్తారు అని అడిగాడు. వరుణుడు అగ్ని ప్రార్థనను మన్నించి అర్జునునికి అక్షయతూణీరాన్ని గాంధీవ ధనుస్సును ఇచ్చాడు. గాంధీవం అద్భుతమైన మహిమ కలది. అది ఏ ఇతర శస్త్రం చేత విరగదు, కానీ అన్ని శస్త్రాలను ఖండించగలదు. దానివలన యోధుని యశస్సు, కాంతి, బలము పెరుగుతాయి. అది ఒక్కటే 1,00,000 ధనస్సుల పెట్టు, విరిగిపోనిది. ముల్లోకాలలోనూ పూజింపబడుతూ ప్రశంసలు పొందుతూ ఉండేది. సమస్త యుద్ధ సామగ్రితో నిండి అందరికీ అజేయమైన సూర్యసమాన కాంతితో వెలుగొందే రత్నఖచితమైన ఒక దివ్యరథాన్ని కూడా ఇచ్చాడు. ఆ రథానికి వాయువేగ మనోవేగాలతో సమానమైన వేగం కలిగి తెల్లగా మిలమిల మెరుస్తూ హారాలతో అలంకరింపబడిన గాంధార దేశపు గుర్రాలు పొనుపబడ్డాయి. బంగారు టెక్కెంపైన భయంకరమైన వానర చిహ్నం గల ధ్వజం రథం మీద ఎగురుతోంది. ఇవన్నీ పొందిన అర్జునుని ఆనందానికి మేరలేదు. అర్జునుడు రథారూఢుడై ధనస్సును వంచి నారు బిగించి మీటగానే వెలువడిన పెద్ద ధ్వనిని విని లోకల హృదయాలు కంపించాయి. ఇప్పుడు అగ్నికి పూర్తిగా సహాయపడగలం అని అర్జునునకు అనిపించింది. అగ్నిదేవుడు శ్రీకృష్ణ భగవానునికి దివ్య చక్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తూ, మధుసూదన, ఈ చక్రంతో నీవు ఎవరిని కావాలంటే వారిని చంపగలవు. ఈ చక్ర ప్రభావం ముందు సమస్త దేవతల, దానవుల, రాక్షసుల, పిశాచుల, నాగుల, మనుష్యుల శక్తి ఎందుకు కొరగాదు. ఈ చక్రం ప్రయోగించిన ప్రతిసారి శత్రునాశనం చేసి తిరిగి నీ వద్దకు వస్తూ ఉంటుంది అని చెప్పాడు. వరుణుడు శ్రీకృష్ణునికి దైత్య సంహారం చేయగల వజ్రధ్వని వంటి ధ్వనితో శత్రు హృదయాలను చీల్చివేయగల కౌమోదకి అనే గదను సమర్పించుకున్నాడు. ఇక అప్పుడు శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ అగ్నిదేవునికి సహాయం చేయడానికి అంగీకరించి ఖాండవవనాన్ని దహించడానికి అగ్నికి అనుమతినిచ్చారు. కృష్ణార్జునుల అనుమతి పొందిన అగ్నిదేవుడు తేజోమయమైన దావాగ్ని రూపాన్ని ధరించి తన సప్తజిహ్వలతో ఖాండవవనాన్ని చుట్టుముట్టి ప్రళయాగ్నిని తలపిస్తూ దానిని భస్మం చేయసాగాడు. ఆ వనంలోని వందల వేల ప్రాణులు అరుస్తూ ఆక్రందిస్తూ అటు ఇటు పరుగులు తీయసాగాయి. చాలా వాటికి అవయవాలు కాలిపోయాయి. కొన్ని అగ్నికీలల్లో మాడిపోయాయి. ఎన్నింటికో కన్నులు పెట్లిపోయాయి. చాలా వాటికి శరీరాలు బొబ్బలెక్కాయి. చాలా మంది తమ సంబంధీకులను వదులుకోలేక స్నేహబంధంలో చిక్కుకొని పరిగెత్తలేక పరస్పరం పెనవేసుకుని భస్మమయ్యారు. ఖాండవవనాన్ని ఆవరించిన అగ్ని ఆకాశాన్ని అంటుకునేలా తన జ్వాలలను ప్రసరింపజేస్తూ మండిస్తూ కాల్చివేయసాగింది. దేవతల హృదయాలు కంపించసాగాయి. అగ్ని వేడిమికి తప్పించిపోయిన దేవతలందరూ దేవరాజు ఇంద్రుని దగ్గరకు వెళ్లి, దేవేంద్ర, ఈ అగ్ని ప్రాణులన్నిటినీ సంహరించేస్తుందా ఏమిటి? అప్పుడే ప్రళయకాలం వచ్చేసిందా అని అడుగుసాగారు.
దేవతల కంగారును చూసి వారి ప్రార్థనలకు చెలించిపోయి అగ్ని చేసే కరాళ నృత్యాన్ని చూసి ఇంద్రుడు ఖాండవనాన్ని అగ్నిబారి నుండి రక్షించడానికి స్వయంగా ఉద్యుక్తుడయ్యాడు. అతడు ఆజ్ఞాపించగానే గుంపులు గుంపులుగా మేఘాలు ఖాండవనం మీద వ్యాపించి ఉరుముతూ లావైన జలధారలను కురిపించసాగాయి. అర్జునుడు తన అస్త్రకౌశల బలం చేత బాణాలతో నీటిధారలను అడ్డుకున్నాడు. ఒక్క ప్రాణి కూడా తప్పించుకుని పోవడానికి వీలు లేనట్లుగా ఆకాశమంతా బాణాలతో కప్పివేయబడింది. ఆ సమయంలో నాగరాజు తక్షకుడు ఖాండవనంలో లేడు, కురుక్షేత్రానికి వెళ్లాడు. అతని కొడుకు అశ్వసేనుడు మాత్రం అక్కడే ఉన్నాడు. తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ అర్జునుని బాణాలు కప్పివేయడంతో బయటికి రాలేకపోయాడు. అశ్వసేనుని తల్లి అతనిని నోటకరుచుకుని రక్షించడానికి ప్రయత్నించింది. అది కొడుకును ముఖం మొదలుకుని తోక వరకు నోటితో పట్టుకుంది. అగ్నిజ్వాలల నుండి బయటపడడానికి ఆకాశంలోకి ఎగిరింది. కానీ అర్జునుడు గురి చూసి ఛేదించడంతో దాని పడగలు చితికిపోయాయి. ఇంద్రుడు అర్జునుడు చేసిన పనిని చూశాడు. అతడు అశ్వసేనుని రక్షించడానికి వడగళ్ల వాన కురిపించాడు. అర్జునుడు క్షణకాలం మూర్చిపోయేలా తుఫాను కల్పించాడు. అశ్వసేనుడు అక్కడి నుండి పారిపోయాడు. ఇంద్రుడు చేసిన ఈ మోసాన్ని గమనించిన అర్జునుడు క్రోధంతో మండిపడ్డాడు. తీక్ష్ణమైన పదునైన బాణాలతో ఆకాశాన్ని కప్పివేసి ఇంద్రునితో తలపడ్డాడు. ఇంద్రుడు కూడా తన తీక్ష్ణమైన అస్త్రవర్షంతో అర్జునునికి బదులిచ్చాడు. ప్రచండమైన వాయువు భయంకర ఘోషతో సముద్రాన్ని క్షోభపెట్టసాగింది. ఆకాశం నీటిని వర్షించే మేఘాలతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తున్నాయి. కఠోరమైన పిడుగులు పడడంతో లోకుల హృదయాలు తల్లడిల్లిపోయాయి. అర్జునుడు వాయువ్యాస్త్రం ప్రయోగించాడు. ఇంద్రుని వజ్రాయుధం బలహీనపడింది. మేఘాలు చెల్లాచెదరయ్యాయి. జలధారలు ఎండిపోయాయి. మెరుపుల కాంతులు మాడిపోయాయి. చీకటి తొలగిపోయింది. అర్జునుని అస్త్రకౌశలాన్ని చూసి దేవదానవులు, గంధర్వులు, యక్షరాక్షసులు, సర్పాలు కలకలం రేపుతూ ఎదుటకు వచ్చాయి. వారు రకరకాల అస్త్రశస్త్రాలతో కృష్ణార్జునుల మీద దాడి చేశారు. కృష్ణార్జునులిద్దరూ కలిసికట్టుగా చక్రాన్ని, తీక్ష్ణ బాణాలను ప్రయోగించి సైన్యాన్ని అంతటినీ నుగ్గునుగ్గు చేశారు. ఇదంతా చూసిన ఇంద్రుని కోపానికి అవధులు లేకపోయాయి. అతడు తెల్లని ఐరావతాన్ని అధిరోహించి కృష్ణార్జునుల వైపు దూసుకువచ్చాడు. తొందరపాటుతో తన వజ్రాన్ని ప్రయోగించి, ఇప్పుడే వీళ్ళిద్దరూ మరణిస్తారు చూడండి అని దేవతలకు అరిచి మరీ చెప్పాడు. దేవతలందరూ తమ తమ ఆయుధాలను పైకెత్తారు. యముడు కాలదండాన్ని, కుబేరుడు గదను, వరుణుడు పాశాన్ని, విచిత్రమైన వజ్రాన్ని ప్రయోగించారు. ఇటువైపు కృష్ణార్జునులు ఇద్దరూ కూడా తమ ధనుస్సును ఎక్కుపెట్టి నిర్భయంగా నిల్చున్నారు. ఆ ఇద్దరు మిత్రులు కురిపించిన బాణవర్షం ఎదుట ఇంద్రాది దేవతల ఆయుధాలు ఒక్కటి కూడా పనిచేయలేదు. ఇంద్రుడు మందరాచల శిఖరాలలో ఒకదానిని ఎత్తి అర్జునునిపై వేయడానికి ప్రయత్నించాడు. కానీ అంతకుముందే అతడు దివ్యబాణ ప్రహారాలతో దానిని 1000 ముక్కలు చేశాడు. ముక్కలు పడి ఖాండవనంలోని దానవులు, రాక్షసులు, నాగులు, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు, సింహాలు, మృగాలు, దున్నలు, ఇంకా ఇతర వన్యమృగాలు, పశుపక్ష్యాదులు గాయపడ్డాయి. భయంతో పరుగులు తీశాయి. ఒకవైపు సమస్తాన్ని త్రాగివేయాలని అగ్ని కోరిక, మరొక వైపు శ్రీకృష్ణార్జునుల బాణవర్షం. ఎవరూ అక్కడి నుండి కదలలేకపోయారు. కృష్ణుని చక్రం, అర్జునుని బాణాలు తగిలి జీవజంతువులన్నీ ఖండఖండాలై స్వాహా అయిపోతున్నాయి. సమస్త ప్రాణులకు అప్పుడు శ్రీకృష్ణుడు తన కాలరూపాన్ని ప్రకటించాడు. దేవతలు, దానవులు అందరూ వారి పౌరుషాన్ని చూచి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ సమయంలో ఇంద్రుని ఉద్దేశించి వజ్రకఠినమైన ధ్వనితో ఆకాశవాణి, ఇంద్ర, నీ మిత్రుడు తక్షకుడు కురుక్షేత్రం వెళ్లిన కారణంగా ఈ భయంకరమైన అగ్నికుండంలో మండిపోలేదు, బ్రతికి బయటపడ్డాడు. నీవు అర్జునుని, శ్రీకృష్ణుని ఏ విధంగానూ ఎప్పుడూ జయించలేవు. నీకు చిరపరిచితులైన నరనారాయణులే వీరని నీకు ఈ పాటికి తెలిసే ఉండాలి. వీరి శక్తి పరాక్రమాలు అవధులు లేనివి. వీరు ఎల్లరకు అజేయులు. దేవతలు, అసురులు, యక్షరాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, మనుష్యులు, సర్పాలు మొదలైన వారందరికీ పూజనీయులు. నీవు దేవతలను తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళు. అదే నీకు శోభాకరం. ఇప్పుడు ఖాండవవన దాహం దైవమే నిర్ణయించింది అని పలికింది. ఆకాశవాణి పలుకులు విన్న ఇంద్రుడు క్రోధాసూయలు విడిచిపెట్టి స్వర్గానికి తిరిగి వెళ్లాడు. దేవతలు కూడా తమ సైన్యంతో పాటు అతనిని అనుసరించారు.
దేవతలు యుద్ధభూమి నుండి వెనుతిరగడంతో కృష్ణార్జునులు హర్షధ్వానాలు చేశారు. ఖాండవవనం అనాథ గృహంలా చిటచిటలాడుతూ మండుతూనే ఉంది. మయదానవుడు ఒక్క ఉదుటిన తక్షకుని నివాసం నుండి బయటపడి పరిగెత్తడం, అగ్ని సాకారుడై అతనిని దహించడానికి వెన్నంటడం శ్రీకృష్ణుడు చూశాడు. అతడు మయుని సంహరించడానికి చక్రం పైకెత్తాడు. ముందు చక్రం, వెనుక నాలుకలు చాస్తున్న అగ్నిని చూచి మయుడు కొద్దిసేపు కింకర్తవితామూఢుడైపోయాడు. తేరుకుని కొద్దిగా ఆలోచించి, వీరుడా, అర్జునుడా, నేను నిన్ను శరణు కోరుతున్నాను, నీవే నన్ను రక్షించగలవు అని ఎలుగెత్తి పిలిచాడు. అర్జునుడు భయపడవద్దన్నాడు. అర్జునుడు అభయం ఇవ్వడం చూసి శ్రీకృష్ణుడు చక్రాన్ని నిలుపు చేశాడు. అగ్ని కూడా అతనిని దహించలేదు. మయుడు అనే ఆ రాక్షసుడు బ్రతికిపోయాడు. ఆ అడవి 15 రోజుల వరకు మండుతూనే ఉంది. ఈ అగ్నిజ్వాలల నుండి అశ్వసేనుడు అనే సర్పం, మయదానవుడు, 4 శార్ంగపక్షులు, మొత్తం 6 మాత్రమే బ్రతికి బయటపడ్డాయి. శార్ంగ పక్షుల తండ్రి మందపాలుడు, ఆ పక్షులలో అందరికంటే పెద్దవాడైన జరితారి అగ్నిదేవుని స్తుతించి తమను రక్షించాలని అతని వద్ద మాట తీసుకున్నారు. ఈ రీతిగా అగ్నిదేవుడు కృష్ణార్జునుల సహాయంతో విజృంభించి ఖాండవవనాన్ని దహించాడు. అనంతరం బ్రాహ్మణ వేషధారి అయి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అదే సమయంలో దేవరాజు ఇంద్రుడు కూడా దేవతలందరితో కలిసి అంతరిక్షం నుండి దిగివచ్చాడు. అతడు కృష్ణార్జునులతో, మీరు దేవతలకు కూడా అసాధ్యమైన దుష్కర కార్యం చేశారు. మీ పట్ల నేను ప్రసన్నుడిని అయ్యాను. కాబట్టి మీరు మనుష్యులకు అత్యంత దుర్లభమైన వస్తువును కూడా నా నుండి కోరుకోవచ్చును అన్నాడు. అర్జునుడు తనకు అన్ని రకాల అస్త్రాలను ప్రసాదించమని అడిగాడు. దానికి ఇంద్రుడు, అర్జున, దేవాధిదేవుడైన మహాదేవుడు నీపై కృప చూపినప్పుడు నీ తపఃప్రభావం చేత నీకు నేను నా అస్త్రాలను అన్నిటినీ ఇస్తాను. ఆ సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు అన్నాడు. శ్రీకృష్ణుడు తనకు అర్జునునికి మధ్య గల మైత్రి క్షణక్షణము వృద్ధి పొందాలని, ఎప్పుడూ దానికి విఘాతం కలుగకూడదని కోరుకున్నాడు. ఇంద్రుడు ప్రసన్నుడై అలాగే జరుగుతుందని అన్నాడు. దేవతలందరూ వెళ్లిపోయాక అగ్నిదేవుడు కృష్ణార్జునులను అభినందించి వెళ్లాడు. శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, మైదానవుడు ముగ్గురు యమునా నది యొక్క పవిత్రమైన సైకత స్థలికి వచ్చి కూర్చున్నారు. ఈ వృత్తాంతము మహాభారతము ఆదిపర్వంలోనిది. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.